ఇవాళ రెండు ఉత్కృష్టమైన సందర్భాలు. ఒకవైపేమో తెలంగాణ పార్టీకి రజతోత్సవం, మరొక వైపు తెలంగాణ రాష్ట్రానికి పుష్కర సంవత్సరం. గులాబీ జెండా 25వ ఏట అడుగు పెట్టింది. స్వరాష్ట్రం 12వ సంవత్సరంలో ప్రవేశించింది. 2001 ఏప్రిల్ 27 నాడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయం ఇస్తే ఆనాడు జలదృశ్యంలో మొట్టమొదటిసారి పురుడు పోసుకున్నది తెలంగాణ రాష్ట్ర సమితి. నెత్తురు నుండి ఒక జాతి ఎత్తిన జెండాకు 25 ఏళ్ల పండుగ. ఇవాళ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాకు 25 ఏళ్లు నిండుతా ఉన్నాయి. స్వీయ రాజకీయ అస్తిత్వానికి సిల్వర్ జూబిలీ జరుగుతా ఉన్నది. ఒక యోధుడు, ఒక ధీరుడు, ఒక వీరుడు వేసిన ఒక్క అడుగుతో జలదృశ్యంలో మొదలైన జర్నీ 2.5 దశాబ్దాల మైలురాయిని అందుకున్న అపురూప దృశ్యం ఇవాళ అమెరికాలో వేలాది మంది సమక్షంలో ఆవిష్కరించబడుతున్న ఒక అరుదైన సందర్భం. ఆత్మ గౌరవ పోరాటాల వీర గాథల్లో శిథిలాల నుండి శిఖరాన్ని చేరిన తెలంగాణ గెలుపు కథ తప్పకుండా రాయబడుతుంది. సంకల్పం, పట్టుదల, చిత్తశుద్ధి, నిబద్ధత, దృఢ దీక్ష, తపన ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అనే సత్యాన్ని చెప్పేదే ఈ తెలంగాణ స్టోరీ, ఈ కేసీఆర్ గారి స్టోరీ. ఇంత విలక్షణమైన విశిష్టమైన ప్రస్థానం బహుశా ప్రపంచంలోనే ఏ పార్టీ కూడా ఉండదు. ఆటుపోట్లకు అదరలేదు, ఎదురు దెబ్బలకు బెదరలేదు. పని అయిపోయిందని ప్రచారం జరిగిన ప్రతిసారి బూడిదిలోంచి ఎగిరిన ఫీనిక్స్ పక్షిలాగా పైకి లేచి గమ్యాన్ని ముట్టాడింది కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం లాగా అమోఘమైన అభివృద్ధిని సాధించిన రాష్ట్రం మరొకటి లేదు.